మీకు వచ్చిన మత ఇబ్బంది ఏంటి? సాంప్రదాయాన్ని స్వీకరించడంలో భాగంగా క్రైస్తవ మతస్థురాలుగా తను క్రైస్తవ సమాజానికి చేసిన విషయం పైన మధ్యలో శంకర్ అనే పేరు ఉంది, చూడలేదా? శంకర్ అనే పేరు హిందూ పేరు, తెలీదా మీకు? అది మీరు ఎప్పుడు చదువుకోలేదా? అదే సార్, ఇప్పుడు వినండి సార్, ఇక ఓపెన్ గా వస్తే మరి జనసేన నాయకులు ఓపెన్ గానే రావాలి, ఓపెన్ గానే రండి. పవన్ కళ్యాణ్ గారు తన యొక్క 3వ భార్య అయిన అన్నా లెజనోవాను, ఆమె ఒక సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన ఆమెను సరే తను ప్రేమించో లేకపోతే తన అవసరానికి ఉన్న ఇద్దరు భార్యలు, మీరు అబ్జెక్షనబుల్ వర్డ్స్ మాట్లాడకండి మత్తయ్య గారు. మీరు శృతి మించి మాట్లాడకండి, శృతి మించి మాట్లాడకండి. ఆయన వివాహం చేసుకున్నారు, అక్కడతో ఆగండి, అక్కడతో ఆగండి. ఆయన పెళ్లి చేసుకున్నారు, అక్కడి వరకే మీరు మాట్లాడాల్సింది. ఆయన సార్ మనం చెప్తే మనకు తెలుసు ఎందుకు పవన్ కళ్యాణ్ అయ్యా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తన లేదు మనకు తెలుసు. తిరుపతి భార్యాభర్తలు ఇద్దరు కూడా అప్పుడు కేవలం ఆమెకు మాత్రమే రాజకీయంగా మత విద్వేషాలు రేగొట్టి మనుషులకి గొడవలు రేగొట్టింది నీలాంటి వాళ్ళ వల్లే అని చెప్పేసి మనం ఒకసారి గ్రహించాలి. క్షమాపణ చెప్పాలి. నువ్వు మాట్లాడే సినిమా లేదు నీకు. ఇంకా నువ్వు ఎప్పుడైతే అన్నా గారు ఎప్పుడైతే క్షమాపణ చెప్పాలని నువ్వు ఎప్పుడైతే మాట్లాడావో నువ్వు అసలు నువ్వు ఆ స్థాయి దాటిపోయావు. సమర్పించలేదు తనకు మొక్కులేదా? పూర్తిగాను ధర్మం హిందూ ధర్మం తెలుసా? హిందూ ధర్మం తెలుసా? ఫస్ట్ చెప్పు. హిందూ ధర్మం నేను నీకు బైబుల్ ఎందుకు పవన్ చెప్పండి. ఎవరు చేస్తున్నాడు? ఎవరో ఇవాళ రోజున నీకు ఏం తెలుసు? నీకు ఏ ధర్మం ప్రకారంగా నువ్వు చెప్తున్నావు ఇద్దరు భార్యాభర్తలు చేసుకోవాలని చెప్పేసి గుండు ఆవిడ మొక్కుకుంది, ఆవిడ వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు కాదు, నా బిడ్డ ఇట్లాగా ప్రమాదం నుంచి బయటపడ్డారు కాబట్టి నేను మొక్కుకున్నాను కాబట్టి ఆ తలనీలాలు ఇచ్చుకోవడానికి నేను వెళ్తున్నానని చెప్పేసి ఆవిడ వెళ్ళింది. ఆవిడతో పాటు పవన్ కళ్యాణ్ గారు తలనీలాలు అవ్వాలని చెప్పేసి అసలు యూజ్లెస్ గా మాట్లాడతాడు నువ్వు. అన్నగారు నీకు క్షమాపణ చెప్పాలా? క్రైస్తవ ధర్మానికి పాటించినందుకు ఆవిడ సమాధానం చెప్పాలా? ఏ విధంగా చెప్పాలి సమాధానం? పవన్ కళ్యాణ్ బిడ్డ కాదా? హలో మిస్టర్ లక్ష్మీకాంత్, నువ్వు నీకు విషయం తెలియదు. నువ్వు జీరో అని చెప్పేసి అర్థమైపోయింది. నువ్వు జీరో. నేను మధ్యాహ్నంలో నీకు వచ్చే మంట ఏంటో చెప్పనా? నీకు వచ్చే మంట ఏంటో చెప్పనా? నీకు వచ్చే నీకు మాట్లాడుకో. హిందూ ధర్మం అనేది తెలియదు నీకు, అసలు బైబిల్ గురించి కూడా తెలియదు. నువ్వు మతం ఉన్మాది, మతం ఉన్మాది, నువ్వు ఒక మతం ఉన్మాది. చెప్తుంది పూర్తిగా నువ్వు ఒక మతం ఉన్మాది. నీలాంటి నిత్యలు బయటకు వస్తున్నారు పలుగులోంచి ఎలకల్లాగా. సనాతన ధర్మం అనేసరికి నీలాంటి ఎలకలు పలుగుల్లోంచి బయటకు వస్తున్నారు. తల్లికి బాధ్యత ఉంటే తండ్రికి మాట్లాడతా. ఆయన మాట్లాడండి. వేరే విషయాలు మొదలుపెట్టు. మత్తయ్య గారు మీరు ఆరోపణ చేశారు, మత్తయ్య గారు మీరు ఆరోపణ చేశారు. ఆయన మాట్లాడండి. మీరు ఒక ఆరోపణ చేశారు, ఆయన మాట్లాడండి. మత్తయ్య గారు ఆయన మాట్లాడండి. నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ అంటావు, లేదంటే మోదీ గారి నేతృత్వంలో నడుతున్నారంటావు. నీ లుచ్చ రాజకీయాలు చేయడానికి, మత ఉద్దేశాలు రాగొట్టడానికి జనాల మధ్య ఏ విధంగా చిత్రీపుతా ఉంటారు? మాట్లాడితే కులం తీసుకొస్తారా? మాట్లాడితే మతం తీసుకొస్తారా? ఒక అత్యంత ప్రమాదకరమైన అటువంటి సింగపూర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ నుంచి కొడుకు బయటపడితే తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చి ఆవిడ తలనీలాలు ఇచ్చుకుంటే ఆడది అంటేనే వాళ్ళ రోజున
పురులు ఇచ్చిందంటే నువ్వు అర్థం చేసుకోవాలి. అట్లాంటిది నీకు హిందూ ధర్మం తెలియకుండా ఆవిడ క్రిస్టియానిటీ హిందూ గుడికి వెళ్ళి తిప్పి తలనీలాలు ఇచ్చింది, ఆవిడ క్షమాపణ చెప్పాలి. నీకెందుకు చెప్పాలి క్షమాపణ? నువ్వు ఇతర మతాల పట్ల నీకు గౌరవించు, ఇతర మతాల పట్ల నువ్వు ప్రేమించలేనివి, నువ్వు అసలు మతం ఉన్నది నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గురించి? మీకంతా తెలిసింది ఒకటే, ఎప్పటి నుంచో ఉన్న హిందూ ధర్మంలో సనాతన ధర్మం అనేది లేవనెత్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, అది నీకు నచ్చలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏంటి మొన్న పాస్టర్ పౌర్ణమి విషయంలో కూడా మొత్తం కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు కూడా అసలు ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది మత ప్రచారకులు గాని, అసలు బైబిల్ పట్టుకొని మాట్లాడిన కొంతమంది ఉన్మాదులు గాని బయటకు వచ్చి పవన్ కళ్యాణే చేయించాడు, పవన్ కళ్యాణ్ హత్య చేయించాడు. ఎన్ని రోజులే పవన్ కళ్యాణ్ మీద ఎడుగుతారు? రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా నీకు? రైట్, మనం ఇంకొక అంశంలో కూడా వెళ్ళాలి, ఇంకొక అంశంలో కూడా వెళ్ళాలి. ఓకే, లక్ష్మీకాంత్ గారు, మత్తయ్య గారు ఒకసారి ఆగండి. వీళ్ళిద్దరిని లక్ష్మీకాంత్ గారు, మత్తయ్య గారు ఒకసారి ఆగండి. మనం ఇంకొక అంశంలో కూడా వెళ్ళాలి. అసదుద్దీన్ ఓవైసీ నిన్న మాట్లాడారు, చంద్రబాబు గారు, నితీష్ గారు మీరే మీ దుర్మార్గం వల్లే వక్ఫ్ చట్టం ఏర్పడింది. నిజమేనా? మీరు అంత దుర్మార్గం ఎందుకంటే అంత దుర్మార్గాన్ని పాల్పడ్డారు? ఓవైసీ గారు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారు. ఆయన ఓవైసీ అనేది